మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సాటర్డే, మనకి రేపు సండే సీట్ అలాట్మెంట్ ఉంది. సో అలాట్మెంట్ అనేది 28 సెప్టెంబర్ ఉంది. చాలా మందికి డేట్ గురించి వీడియో చేసిన 28 సెప్టెంబర్ అలాట్మెంట్ ఉంది, కానీ మళ్ళీ అడుగుతున్నారు. 28 సెప్టెంబర్ సండే రోజే అలాట్మెంట్ ఉంటుంది. ఓకేనా? సండే రోజు 28 సెప్టెంబర్ అలాట్మెంట్ అయితే 29, 30, అక్టోబర్ 1, అక్టోబర్ 2 ఎక్స్ట్రా 4 డేస్ ఉంటాయి. ఆ 4 డేస్లో మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో డబ్బులు కట్టడం. సో స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంటే 800 కట్టాలి. స్కాలర్షిప్కి ఎలిజిబుల్ లేకపోతే నాన్ లోకల్స్ అయితే వేరే స్టేట్ వాళ్ళు అయితే ఆ కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి ఆన్లైన్లో. అది జస్ట్ 4 డేస్ లోపే టైం ఇస్తారు. ఆ 4 డేస్ లోపు మీరు ఒకవేళ లోకల్ అయితే 800 కట్టాలి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటే. నాన్ లోకల్స్ లేదంటే స్కాలర్షిప్ ఎలిజిబుల్ లేదు అనుకుంటే కోర్స్ ఫీజు మొత్తం ఫస్ట్ ఇయర్ది కట్టాలి. కడితే ఆన్లైన్లో మీకు వచ్చిన సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఇప్పుడే పోయి జాయిన్ కావచ్చు కాలేజీలో అక్టోబర్ 2 లోపు. ఓకే, లేదంటే యాక్చువల్గా అలాట్మెంట్ ఆర్డర్లోనే జాయినింగ్ డేట్స్ ఉంటాయి, రిపోర్టింగ్ డేట్స్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్, పేమెంట్ ఆన్లైన్లో ఎప్పటివరకు చేయాలి, కాలేజీలో ఎప్పటివరకు జాయిన్ కావాలని డేట్స్ ఇస్తారు. మాక్సిమం అక్టోబర్ 2నే, ఎందుకంటే 4 డేస్ ఇస్తారు అలాట్మెంట్ అయిన తర్వాత. 28 తర్వాత 29, 30, అక్టోబర్ 1, అక్టోబర్ 2. సో ఫస్ట్ అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరు, డబ్బులు కట్టుర్రి. తర్వాత సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో మీరు ఇప్పుడే పోయి జాయిన్ కావచ్చు మీకు ఓకే అనుకుంటే. మీకు ఓకే కాదనుకుంటే నెక్స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ దాకా ఆ సీట్ అట్నే ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఫస్ట్ ఫేజ్ ఏదైతే సీట్ ఉందో అది అట్నే ఉంటుంది, సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆన్లైన్లో. అప్పుడు కూడా పోయి జాయిన్ కావచ్చు. లేదంటే సెకండ్ ఫేజ్లో వేరే సీట్ కోసం ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. సో డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. సెకండ్ ఫేజ్లో వేరే సీట్ వస్తేనేమో ఆడ పోయి జాయిన్ గారి, సెకండ్ ఫేజ్లో వేరే సీట్ రాకపోతేనేమో ఫస్ట్ ఫేజ్ సీట్ అట్నే ఉంటుంది, అక్కడ పోయి జాయిన్ గారి. సో సెకండ్ ఫేజ్ అయిపోయాక పక్కా జాయినింగ్ అనేది జరగాలి, ఏదో ఒక్కడ జాయిన్ కావాలి. దాన్ని అర్థమైంది కదా? ఎవరెవరికైతే స్కాలర్షిప్ రాదో, నాన్ లోకల్స్ ఉన్నారో, మీరందరూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోర్స్ ఫీజు మొత్తం కట్టాలి కాబట్టి డబ్బులు రెడీ చేసుకోరి. ఎంఈఏ వాళ్ళు అయితేనేమో రెగ్యులర్ సీట్కో 15,000 ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కో 21,000 ఉంటుంది. ఎంకామ్ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు అయితేనేమో రెగ్యులర్ అయితే ఒక 20,000-25,000 ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 30,000-35,000 ఉంటుంది. సో ఈ అమౌంట్ రెడీ చేసుకోరు, ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాబట్టి. డన్. అలాట్మెంట్ అనేది సండేనే అవుతుంది, అది ఈవినింగ్ వరకు పక్కా అయిపోతుంది. ఒకవేళ ఆ రోజు అప్డేట్ వస్తే వీడియో చేస్తాం మళ్ళీ. డన్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.